లాస్ట్ నమస్తే సార్, నా పేరు మీరా, సూర్యాపేట టీఓఎల్ఈ. ఆర్టీ యాక్ట్లో కూర్చొని మాకు చెప్పకుండా ఆర్టీ నేర్చుకుని వచ్చిల్లా. మాకు చెప్పకుండా ఆర్టీ నేర్చుకుని వస్తాను. సరే, ఓకే. ఎన్ఐసి మహిబా. రాహుల్ ఇదంతే. నాగరాజు Good morning, sir. Good morning, madam. I am Srikanth, PONSC from Vikarabad. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. విజయలక్ష్మి రాజలక్ష్మి మహాలక్ష్మి మేడం. సో అందరూ పరిచయం చేసుకున్నారు కదా. సో ఐసీపీఎస్ కాకుండా ఎవరు లేరు కదా, వేరే డిపార్ట్మెంట్ మిస్టేక్ మీకందరికి కూడా షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడున్నా లోపల ఉంటుందా? సో ఇక్కడ కనిపిస్తుంది, జర్మనీ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చారు. సో ఒకసారి ఆ టీమ్ చదవండి. టీమ్ ఏంటి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. రెసిలియన్స్ టు చిల్డ్రన్. సో రెసిలియన్స్ గురించి మనం మాట్లాడదాం. రెసిలియన్స్ కి సరైన తెలుగు దయచేసి మొబైల్ ఫోన్కి ఇంట్లో వచ్చండి. ఇతరులకి ఇబ్బంది అవుతుంది. రెసిలియన్స్ అంటే తెలుగు స్థైర్యం. స్థైర్యం ప్రజ్ఞత అంటారు కదా, మా భగవద్గీతలో వస్తుంది. స్థిరత్వం, స్థితి ప్రజ్ఞత, స్థైర్యం. సో దానికి రెసిలియన్స్. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది పిల్లలకి ఎందుకు టీచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొంతమంది కనిపిస్తున్నారు కదా, ఒకసారి చూడండి. ఇదంతా కూడా గత కొద్ది సంవత్సరాలుగా మన తెలంగాణ విద్యార్థులు 4-5 సంవత్సరాలుగా తెలంగాణలో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్ ఇదంతా. సో ఇదంతా కూడా ఒక నెటివ్ క్రానికల్ న్యూస్ పేపర్ ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసినప్పుడు వీరి ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి ఆ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. సో వీరందరూ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు మనం ఈజీగా గెస్ చేయొచ్చు. మేబీ అందరూ ఒకటే ఏజ్ గ్రూప్లో ఉన్నారు కానీ అందరూ ఆల్మోస్ట్ 10th క్లాస్ ఆ పైన చదువుతున్న వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్న వాళ్ళు అనమాట. సో వీరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమేమి ఉంటాయి గెస్ చేయగలరా? స్ట్రెస్. వెరీ గుడ్. ఇంకా ఇంకా ప్రెషర్. ఏంటి ఆ స్ట్రెస్? వాళ్ళు స్ట్రెస్ ఏంటి? స్కోర్ చేయడం. ఒత్తిడి. ఎవరు ఒత్తిడి? ఒత్తిడి పేరెంట్స్ అండ్ టీచర్స్ బోత్. ఇన్స్టిట్యూషన్స్ కన్సల్ట్ చేస్తుంటారు. సో ఆ ఇన్స్టిట్యూషన్లో కల్చరల్ స్ట్రెస్ ఉంటుంది. కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ పిల్లలు నిజానికి ఇంకెంతో జీవితం ఉన్న పిల్లలు కదా, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కొంత ఆప్షన్ ఉండిందా? వేరే ఆప్షన్స్ కూడా ఉండి ఉన్నాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కూడా కొంచెం భయంతో కూడా చేస్తుంటారు. బట్ ఇది ఒకటే ఆప్షన్, ఇంకా వేరే ఆప్షన్స్ గేమ్స్ మొబైల్లో.
సో మోస్ట్లీ వీరంతా కూడా కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్న పిల్లలు. సో డ్రగ్స్ కాకపోవచ్చు. సో వారి మీద నేను చెప్పిన కారణాలన్నీ ఒత్తిడి గురించి చేస్తుంటాం కదండి. నిజానికి అందరూ కూడా ఆరోగ్యవంతులు, ఎవరు కూడా డిజేబుల్డ్ కాదు. ఈ పిల్లలంతా కూడా పర్ఫెక్ట్లీ హెల్తీ చిల్డ్రన్. డిజేబిలిటీ లేదు, హెల్త్ ఇష్యూస్ లేవు, పావర్టీ కూడా లేవు. అంటే అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, యావరేజ్ ఇన్కమ్ ఉంది, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ కొంత ఖర్చు పెట్టి కార్పొరేట్ కాలేజ్లో చేయించారు. బట్ ఆ కాలేజ్లో మీరు చెప్పిన స్ట్రెస్ గురైపోయి ఆత్మహత్య చేసుకున్నారు. బట్ మనం అందరూ అంగీకరించవచ్చు, ఇది ఒకటే ఆప్షన్ కాదు, చాలా ఆప్షన్స్ ఉండి ఉంటాయి. ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఐటీ ఒకటే కాదు, మెడిసిన్ ఒకటే కాదు, మెనీ ఆప్షన్స్. బట్ అవన్నీ వారు చూసుకోలేదు, అంటే వారు ఆలోచించలేకపోయినారు. సో పిల్లల్లో ఏదో లోపించింది, అవునంటారా? సో పిల్లల్లో ఏదో ఇంకొక లోపం కదండి. ఆరోగ్యం సంబంధించిన ఇష్యూస్ లేవు, డబ్బు సంబంధించిన ఇష్యూస్ లేవు, బట్ ఇంకేదో సమస్య వచ్చింది. అది ఏమై ఉంటుంది అనేది మనం ఈ పత్రిక కూడా ఆలోచించాలి. సో పిల్లలు ఏం లోపించింది అనేది పత్రికలో కూడా ఆలోచన రావడం జరిగింది. సో నా ఉద్దేశంలో, మా అందరి ఉద్దేశంలో పిల్లల్లో స్థైర్యం లోపించింది, అంతే కదా, రెసిలియన్స్లో లోపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అమ్మాయి గురించి చూద్దాం. సో ఈ అమ్మాయి పేరు దేవిక. ఈ అమ్మాయి పేరు విన్నారా? దేవిక రొట్వాల్. ఈ అమ్మాయి ముంబైలో ఉంటారు. సో తన చిన్నతనం అది. ముంబైలో మనకి 26/11 అటాక్స్ గుర్తున్నాయి కదా. కొంతమంది టెర్రరిస్టులు ముంబై తాజ్ హోటల్ మీద, రైల్వే స్టేషన్ మీద, ముంబై బీటీ రైల్వే స్టేషన్ మీద దాడి చేశారు. తను ఆ రైల్వే స్టేషన్ ముందు నిలబడి ఉన్నారు. కసర్బు అండ్ గ్యాంగ్ అటాక్ చేసినప్పుడు తను రైల్వే స్టేషన్ ముందు నిలబడి ఉన్నారు. సో ఒకసారి చూడండి ఆవిడ కామెంట్స్. हम भाग रहे, मेरे पापा और मैं भागने की कोशिश करती हूँ, तभी मैं एक शख्स को देखती हूँ तो उसके हाथ में बड़ी सी गन है ఇప్పుడు పెద్ద అయ్యారు అమ్మాయి, చిన్నప్పటి కథ. और वो एक अंधाधुंध गोली फायरिंग कर रहा है. సో ఈ అటాక్స్ జరుగుతున్నప్పుడు తన రైల్వే స్టేషన్ ముందు నిలబడి ఉన్నారు, కరెక్ట్గా రైల్వే స్టేషన్ గేట్ ముందు నిలబడి ఉన్నారు. సో వాళ్ళ తండ్రి ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి. అక్కడ ఒక చాట్ బండారు ఉంటుంది కదా, చిన్న బండి, దాని మీద చాట్ బండారు నడిపిస్తున్నారు. తను ఇంకా మ్యారేజ్ కాబట్టి స్కూల్కి వెళ్ళాక అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ అక్కడ నిలబడి ఉన్నారు. అప్పుడు एक गोली आके मेरे राइट हैंड में लग जाती है, मैं गिर जाती हूँ. సో ఒక బుల్లెట్ ఆవిడకి ఇక్కడ కాలు మీద పడింది అనమాట, కాలు మీద తాకి. पापा मेरे पीछे थे, मैं पापा के दो पैरों के बीच में आ गई यहाँ पर. पापा के दोनों पैरों से जिस सारी गोली मुझे मार दी. సో అక్కడ బుల్లెట్ తాకి. ये पूरा ऐसा गिरना भी लगता है, वो दोनों हड्डी के बीच में जाके. చూడండి, చిన్న వయస్సు, దాదాపు 7-8 ఏళ్ళ వయస్సు, పేదరికం, స్కూల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, పని చేస్తే కానీ రోజు గడవదు. ఆ అమ్మాయికి అక్కడ బుల్లెట్ తాకి కింద పడిపోయింది. సో ఇది ఇంకా కష్టమైన పరిస్థితి. ఈ పిల్లలతో పోల్చినట్లయితే ఈ అమ్మాయి ఇంకా దీనావస్థలో చేరుకుంది. సో కాలుకి బుల్లెట్ తాకింది, హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి. బట్ ఈ పిల్లలాగా ఈ అమ్మాయి కృంగిపోలేదు. ఈ అమ్మాయి ధైర్యంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, బయటకు వచ్చింది. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, కసబ్ లాంటి వాళ్ళు పట్టుకున్నారు కదా, వాళ్ళకి సాక్ష్యం లేకపోతే వాళ్ళకి ఫ్రీగా వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంత నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వచ్చి చేసినా ఎవరు చెప్పలేదు అనుకోండి, చూస్తూ వెళ్ళిపోయారు అనుకోండి, ఆ వ్యక్తి ఫ్రీగా తిరగవచ్చు. మన దేశంలో అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేకాని కూడా ఫ్రీగా తిరుగుతారు, సాక్ష్యం చెప్పడానికి భయపడతారు. ఈ అమ్మాయి అలా ఊరుకోలేదు. నాకు ఇంత నష్టం కలిగింది, సమాజానికి ఇంత నష్టం కలిగింది, వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే కాకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసింది, కస్టమర్ ఆఫీస్ని ఐడెంటిఫై చేసింది. ఈ అమ్మాయి ఫలితంగానే కసబ్కి శిక్ష పడింది, ఈ ఒక్క అమ్మాయి సాక్ష్యం ఫలితంగా. సో మనకి ఇప్పుడు ఈ ఇద్దరు రెండు ఇన్సిడెంట్స్ చూసినప్పుడు, ఇక్కడ టీనేజ్ పిల్లల్ని, ఇక్కడ చిన్న పాపని చూసినప్పుడు, ఈ పిల్లల్లో లేనిది ఈ అమ్మాయిలో ఏదో ఉంది కదండి. ఈ పిల్లల్లో లేనిది ఈ అమ్మాయిల, పేద అమ్మాయిలకు కూడా, చిన్న అమ్మాయిలకు కూడా ఏదో ఉంది. సో దాన్నే మనం స్థైర్యం, రెసిలియన్స్.
మరి ఇక్కడ ఎందుకు ఈ పిల్లల్లో ఎందుకు లేదు, ఈ అమ్మాయిలో ఎందుకు ఉంది, ఏమై ఉంటుంది దానికి కారణం? ఆ రెసిడెన్స్ ఎలా వచ్చి ఉంటుంది? పుట్టుతో వచ్చి ఉంటుందా లేదా ఇంకేదైనా జరిగి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. సిచ్యువేషన్ అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఆ మధ్యన నష్టాన్ని సార్, ఆమెకి ఏది నష్టం జరిగిందో ఆ నష్టానికి ప్రతికారం ఆమె పెయిన్ తోటి వచ్చిన ధైర్యం అమ్మాయి. పెయిన్ వల్ల స్థైర్యం వచ్చింది. ఇంకా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, ఇదొక ఎగ్జాంపుల్ కాదు, మీరు చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటారు. సో కొంతమంది పిల్లలు చాలా వీక్గా ఉంటారు మెంటల్గా, శారీరకంగా అందరూ ఒకే ఉంటారు, బట్ సైకలాజికల్గా కొంతమంది చాలా బలంగా ఉంటారు, బట్ కొంతమంది పిల్లలు దృఢంగా ఉంటారు. సో ఏమై ఉంటుంది ఆ పిల్లల మధ్య అంత వ్యత్యాసం రావడానికి? వెరీ సో పిల్లల చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో ఉంటుంది కదండి. ఇంకా స్థితిగతి, ఇంకా పేరెంట్స్ బట్టి కూడా ఉండవచ్చు. కరెక్ట్. సో పేరెంట్స్ పెంపకంలో కూడా ఏదో ఉండే పిల్లలతో షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉండి ఉన్నారు కదండి, ఉండి ఉంటారు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు. ఇంకా గెస్ట్ చేయగలరా? పేరెంట్స్కు ఆ పాప హెల్ప్ చేస్తూ ఉంటున్నది ప్రతి విషయంలో, వర్క్ విషయంలో కూడా అట్లాంటి అభిప్రాయాలు ధైర్యం అనేది ఉంటుంది, ఎక్కడో ఉంది. సో కొద్దిగా ఆలోచిస్తుంటే ఎక్కడో ఏదో కనపడుతుంది మనకి, కానీ స్పష్టంగా అర్థం కావట్లేదు. సో పిల్లల వ్యత్యాసం రావడానికి, పిల్లల రెసిలియన్స్ ఉండడానికి కొన్ని కారణాలు అయితే దోహదం చేస్తుంది. వాతావరణం, ఎన్విరాన్మెంట్, కుటుంబ స్థితిగతులు, పేరెంట్స్, ఇంకా కొన్ని కూడా రావచ్చు. ఇంకా ఉంటాయి. పేరెంట్స్ అయినా పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది. హెరిడిటీ, వెరీ గుడ్. కొంతమందికి జెనెటిక్ డిస్పోజిషన్ అంటే పీర్ గ్రూప్ సార్, జన్యు రీత్యా కూడా వస్తుంది. పీర్ గ్రూప్, వెరీ గుడ్. పీర్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు కదండి, పిల్లల నుంచి కూడా వస్తుంది. వెరీ గుడ్. ఇంకా గెస్ట్ చేయగలరా? కల్చర్ అండ్ ట్రెడిషన్, ఫ్యామిలీ నుంచి ట్రాన్స్మిషన్ బై ద పేరెంట్స్. మన కల్చర్ ఏంటి, మన కల్చర్లో పిల్లల స్థానం ఏంటి? మంచి పాయింట్. బట్ మన కల్చర్లో పిల్లల స్థానం ఏంటి? ఏ స్థానంలో ఉన్నారు పిల్లలు? మన కల్చర్లో పిల్లల స్థానం ఏంటి? డౌన్ స్టార్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్, నార్వే, ఈ దేశాల గురించి విని ఉంటారు, మీరంతా విని ఉంటారు కదా. నార్వే మరీ ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్లో అక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కొద్దిగా చిరిగిపోయిన బట్టలు వేసి పంపించామనుకోండి, మనం పిల్లలు సాయంత్రానికల్లా మీ ఐసీపీఎస్ సెక్షన్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. డీసీపీఓ గారు, పిఓ లేదా లీగల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వీళ్ళంతా వచ్చేసి, ఎవరిని మీరు పిల్లలకి చిరిగిపోయిన బట్టలు వేశారు కదా అంటే దాని అర్థం ఏంటంటే పిల్లల్ని పోషించలేకపోతున్నారు, ఇంకా మీ దగ్గర పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు, తీసుకెళ్తారు కదా. పొరపాటున కొట్టామనుకోండి, అది ఇంకా మన చిరిగిపోయిన బట్టలు కాదు, పొరపాటున కొట్టారనుకోండి, ఇంకా పిల్లలు తీసుకెళ్తారు, మళ్ళీ మీరు చూడడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే చూస్తే బెదిరిస్తారు కదా. పేరెంట్స్ చూస్తే బెదిరించే అవకాశం ఉంది. ఒక మూవీ కూడా వచ్చింది కదా, మీరు చూసి ఉంటారు, రాణి ముఖర్జీ మూవీ వచ్చింది. సో పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించలేవు. ఎంత మీరు పోరాటం చేసినా పిల్లలు చాలా కష్టం నార్మల్. సో వాళ్ళ కల్చర్లో పిల్లలకి చాలా చాలా ముఖ్యమైన స్థానం ఇస్తారు. పిల్లలకి ఇచ్చిన స్థానం ఎవరికి ఇవ్వరు. పిల్లల్ని మంచిగా చూసుకోకపోయినా తల్లిదండ్రులకి అర్హత లేదు వాళ్ళు భావిస్తారు. సో అది మీరు అన్నట్టుగా కల్చర్లో ఒప్పుకోరు. సో మా వాళ్ళు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు, ఆ మూవీలో అదే రాణి ముఖర్జీ, మా కల్చర్లో పిల్లల్ని అప్పుడప్పుడు కొడతామండి, దాంట్లో తప్పేం లేదు, మా కల్చర్ అంటారు. బట్ పిల్లలు కొట్టే కల్చర్ కూడా కల్చర్ అనేది వాళ్ళు అంటారు. సో పిల్లలు కొట్టే కల్చర్ కూడా కల్చర్ కాదు, వీ డోంట్ యాక్సెప్ట్, వాళ్ళు అవర్ కల్చరల్ ట్రెడిషన్స్ వాళ్ళు అంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, పిల్లలకి ఆ స్థానం. బట్ అది మంచి పాయింట్. సో ఇంకా కొన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయి కదండి. ముఖ్యంగా మీరు చెప్పింది ఏమేమి చెప్పారు, వాతావరణం, స్థితిగతులు, పేరెంట్స్, పీర్స్. ఇంకొక గ్రూప్ రాలేదు, అసలు రాలేదు. ఇంకొక గ్రూప్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కదా, ఈక్వాలిటీ, లైఫ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ నుంచి, అనుభవం నుంచి. బట్ చిన్నపిల్లలకి ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీలో ఉండే ఎక్స్పోజర్ కూడా ఉండొచ్చు, వెరీ గుడ్. బట్ టీచర్స్ మనం మర్చిపోయాం, టీచర్స్ నుంచి కూడా రావాలి కదా, టీచర్స్ మర్చిపోయాం. టీచర్స్ అంతే కదా, టీచర్స్ కూడా నేర్పించవచ్చు. సో మనం ఇక్కడ ఈ సెషన్లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్ కెన్ బి టాట్. రెసిలియన్స్ అనేది టీచ్ చేయొచ్చు. రెసిలియన్స్ పిల్లలకి
బోధించవచ్చు అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇలా బోధించవచ్చు, ఎందుకు బోధించాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే దానికి టీచర్స్ అక్కర్లేదు. మామూలుగా టీచ్ చేయాలంటే బీఈడి, టీటీసీ ఇవన్నీ క్వాలిఫైడ్ ఉండాలి. కానీ ఈ రెసిడెన్స్ టీచ్ చేయడానికి బీఈడి అక్కర్లేదు. ఎవరైనా కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్, మీరు టీసీపీఓ, లీగల్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా టీచ్ చేయవచ్చు. అది ఎలా చేయాలి అనేది ఒకసారి ఆలోచిద్దాం. బట్ ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే స్టిల్ వీఆర్ ఎవాల్వింగ్, ఇంకా డెవలప్ చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ని. సో మీకు కూడా మీ సలహాలు కూడా అవసరం. తర్వాత ఒక గ్రూప్ కూడా ఈ వర్క్ చేస్తాం. రేపు కూడా మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు, ఇంకా కొన్ని కొత్త ఐడియాస్ తీసుకురావచ్చు. ఉదాహరణకి బైస్టాండర్ ఇంటర్వెన్షన్ గురించి మేము మొదలుపెట్టినప్పుడు చాలా ఇన్పుట్స్ మీ దగ్గర నుంచి వచ్చినాయి. మీ ఆఫీసర్స్, ముఖ్యంగా సఖీ అండ్ ఐసీపీఎస్ ఆఫీసర్స్, ఎంఎస్కే వీళ్ళ నుంచి చాలా ఇన్పుట్స్ వచ్చాయి. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ సైన్స్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఒక డెడికేటెడ్ సబ్జెక్ట్గా మేము చేయగలిగాం. సో దీంట్లో కూడా అట్లాంటి ఇన్పుట్స్ అవసరం. సార్ థింక్ ఆఫ్ సరే. ఇంకొక ఎగ్జాంపుల్ మనకి వెంటనే గుర్తొచ్చింది చైల్డ్ రెసిడెన్స్లో ఈయన. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తి ఎవరు అంటే ఒకసారి మీరు గూగుల్లో చేసి చూడండి, ఈయన పేరు కనిపిస్తుంది. అవునా? ఈయన పేరు ఎలాన్ మస్క్, ట్విట్టర్ యజమాని. ఇప్పుడు ట్విట్టర్ కాదు, ఎక్స్ అని పెట్టారు. ఎక్స్ అని ఎందుకు పేరు పెట్టారు చెప్పగలరా? ఎక్స్ అని ఎందుకు పేరు పెట్టారు? అక్కడ కూడా ఎక్స్ ఉంది, బట్ వై ఎక్స్, వై నాట్ వై? జెడ్ ఎందుకు పెట్టారు? ఎక్స్ ఎందుకు పెట్టారు? ఏమంటారు? ఓకే, మొబైల్ ఫోన్స్. సో ఎక్స్ వాళ్ళ అమ్మాయి పేరు జేవియర్. జేవియర్ అంటే XA